రైట్ ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరైతే మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరూ ఈరోజు గాంధీ భవన్లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశం నేపథ్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ త్వరలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయబోతున్నది అని చెప్పేసి దీంట్లో వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజమని చెప్పేసి మనం తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, లోపల జరిగిన సమావేశంలో బయట వార్తలు వస్తున్నాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తుంది అందుకోసం ఈ సమావేశం అని చెప్పేసి అసలు నిజమైన దానికే అసలు అనుకోవచ్చా? ప్రభుత్వమే మాది. ఇప్పుడు నామినేటెడ్ పదవులు అవసరమా మాకు? మేమందరం కూడా ప్రజలకు ఏ హామీలు అయితే ఇస్తామన్నామో ఫస్ట్ హామీలు నెరవేరుస్తాం. మాకు పదవులు అవసరం లేదు. ఇప్పుడు మేమందరం కూడా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్స్లలో పువర్ పర్ఫార్మెన్స్ చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి, మా ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర సంక్షేమ పథకాలు వాళ్ళు డైరెక్ట్ అందుతాయి ప్రజలకు అందరికీ. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మన హైదరాబాద్లో కూడా మీరు ఓడిపోయినా కానీ నిరుత్సాహం చెందొద్దు. మీరు అందరూ కూడా ప్రజల మధ్యలోనే ఉండాలి. ప్రభుత్వ అధికారులు వస్తున్నప్పుడు మీరు ప్రజలకు అందరికీ కూడా అవగాహన సదస్సులు పెట్టేసి పబ్లిక్ని అందరూ మోటివేట్ చేసి పథకాలన్నీ కూడా తీసుకునే విధంగా మీరు అందరూ కూడా పబ్లిక్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు చెప్పిండ్రు. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్కు జిల్లా మంత్రిగా ఆయనకు బాధ్యతలు ఇచ్చారు కాబట్టి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ వచ్చి మాకందరూ కూడా చాలా సీరియస్గా కేటగారికల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. ఎందుకంటే మొన్న క్యాబినెట్ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు కలెక్టర్ల మీటింగ్లో, మీరు 18 గంటలు పనిచేసేటైతే మీరు ఉండండి, లేదా మీరు సిఎస్ కానీ డీజీకి కానీ మీరు నేను చెయ్యలేనని చెప్పేసి ఆ పదవుల నుంచి రిలీవ్ అయితే మీకు వేరే పదవులు ఇస్తున్నారు. మాకు కూడా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. మీరు పార్టీ కోసం పనిచేసేటట్టయితే ప్రజల మధ్యలో ఉండండి, ఒకవేళ మీరు ఉండలేరు అనుకుంటే మిమ్మల్ని మీ బాధ్యతల నుంచి తొలగిస్తాము, వేరే నియమిస్తాం, వాళ్ళతోటి ప్రజల మధ్యలో ఉంచుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. అదే మాట పొన్నం ప్రభాకర్ గారు కూడా మాకు ఇప్పుడు చెప్పారు. ఏవైతే మీరు 6 గ్యారంటీ పథకాలు ఏవైతే పెట్టిరో అవి అమలు చేయలేకనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టనీకే గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మారిందని చెప్పేసి 6 గ్యారంటీలు పథకాలు అమలు చేయలేకనే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు వాదనలు వినిపిస్తున్నాయి. ఇక వాళ్ళకు పవర్ లేని కొడుకులు ఎన్ని మాట్లాడినా కానీ పవర్లెస్ మాటలు అవన్నీ. పవర్లెస్ వాళ్ళు ఏమైనా మాట్లాడితే మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఏమైనా అర్థం ఉంటుందా? 10 సంవత్సరాల కింద మేము మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ ఇచ్చినాం. 6,72,000 కోట్లు అప్పైందని ఇప్పుడు ప్రజలకు అందరికీ తెలిసింది కదా. ఒకవేళ శ్వేతపత్రం ఇవ్వకపోతే తెలుస్తుండేనా? ఇంకా మాకు మిగులు బడ్జెట్ ఉందనుకుంటున్నాం మేము. ఒక్కొక్కరు తలకాయ మీద 7-7 లక్షల రూపాయలు అప్పు చేసినా మొన్న తెలిసింది మాకు. కాబట్టి తెలంగాణ ప్రజలకు తెలియాలి. 10 సంవత్సరాలు మనం తెలంగాణ కొట్లాడింది కేసీఆర్ దగ్గర పెడితే కేసీఆర్ దీన్ని అప్పుల పుప్ప లెక్క తయారు చేసి పెట్టిండు. 6,72,000 కోట్లు అప్పు చేసిండు. ఈ పైసలు ఏం చేసిండు అనేది ఎవరు తెలియదు. కాళేశ్వరం కడితే కాళేశ్వరం కొట్టుకపోయింది, మిగిలిన పైసలు ఏం చేసిండంటే వాళ్ళ దగ్గర జవాబు లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు శ్వేతపత్రం రిలీజ్ చేసిండ్రు. ఇంకోటి ఏం చెప్పారు, ఇక్కడి నుంచి రాష్ట్ర అభివృద్ధిని దేశంలోనే నంబర్ 1 స్టేట్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. మీరు చూస్తూనే ఉన్నారు, పబ్లిక్ అంతా ఎంత మంచి మాట్లాడుకుంటారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ కనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు రాగానే ఒక స్వేచ్ఛ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఒక నమ్మకం వచ్చిందని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. కాబట్టి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. 6,71,000 కోట్ల అప్పు ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటపెట్టిర్రు. మరి తెలంగాణ ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారు, ఏ విధంగా వాళ్ళని ఏ విధంగా ఆదుకుంటారని చెప్పేసి బండి సంజయ్ ఆరోపణలు చేసిండు. ఏమంటారు? ఇక బండి సంజయ్కి ఏం మాట్లాడుతున్నా ఆయనకే తెలియదులే పాపం. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఎప్పుడు లేడు. ఎంతసేపు వాళ్ళు ఏ టీము బి టీంలతో కింద పనిచేసుకురు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకరోజు మాట్లాడలే. ఇల్లు కేంద్రాలు వాళ్ళే సర్కారు ఉండే, వాళ్ళు అప్పుల కుప్ప తయారు చేసినప్పుడు వాళ్ళు ఏం గడ్డి బిక్తురా కేంద్రంలో? భ్రష్టాచార సర్కార్ అని ప్రధానమంత్రి చెప్పినాక ఇంకేముందండి? దేశ ప్రధానమంత్రే వీడు కరప్షన్ చేస్తున్నాడు, వీళ్ళు లోపటేయాలని ఆయన అన్న తర్వాత ఎందుకు వేయలేదని నేను అడుగుతున్నా. ఆ రోజు కట్టడి చేసింటి ఇంత అప్పు కాకపోతుండే, ఇంత దోపిడీ కాకపోతుండే. సో ఇలా దోపిడీలో వీళ్ళ అప్పుల వాళ్ళకు కూడా భాగస్వామి ఉందని నేను చెప్తున్నా. సో బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి, కేంద్రంలో ఉన్న నాయకులకు అందరు కూడా వీళ్ళ చేసిన అప్పులలో, వీళ్ళ చేసిన కరప్షన్లో కూడా వాళ్ళకి బాధ్యత ఉన్నది. కాబట్టి వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. మేము దీన్ని ఎట్లా చక్కగా పెట్టాలో మాకు తెలుసు. ఈ అప్పులను ఎట్లా తీర్చాలి, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధిలో తీసుకుపోవాలనేది రేవంత్ రెడ్డి గారు తెలుసు, వాళ్ళ క్యాబినెట్ కొలీగ్స్ తెలుసు. అంత యంత్రాంగం అంతా కూడా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మీద రేవంత్ రెడ్డి గారు కూడా సూచనలు తీసుకుంటున్నారు. ఆయన కూడా అన్నాడు, మీరు అపోజిషన్ ఎన్ని దరిద్ర పనులు చేసినా మంచి సూచనలు ఇస్తే మేము తీసుకుంటామని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. మీకు సిగ్గుశరం ఉంటే మంచి సూచనలు ఇయ్యండి, ఇక మీకు సిగ్గుశరం ఇచ్చిపెట్టినామని అంటే మీరు ఇట్లనే మాట్లాడుకుంటూ వరని చెప్పి వాళ్ళకి చెప్తున్నాను. ఎట్లా వడగొడతాడంట? ఎట్లా వడగొడతావే? మాకు 65 సీట్లు ఇచ్చిండ్రు, పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చిర్రు, మా ఎమ్మెల్యేలు అనుకుంటావా నువ్వు?
చెప్పు మరి. మా ప్రభుత్వం పడిపోతుందంటే మా ఎమ్మెల్యేలను కొంటావా? కొంటే ఎడికెళ్ళి కొంటావు? నేను ఒకటి చెప్తున్నా, ఇవన్నీ కూడా మేకపోతే గంభీర మాటలని పక్కకు పెట్టు. ఫస్ట్ మీ ఎమ్మెల్యేలను కాపాడుకో. ఇవాళ పోయి నువ్వు నీ అహంకారం తగ్గించుకొని పోయి దండాలు పెట్టుకుంటే మీరు ఎక్కడ పోకుర్రి, గవర్నమెంట్ పడిపోతుందని వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకుంటానికి ఈ జూటా ముఠా మాటలు చెప్తున్నాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా లైన్ కడుతుంటే కూడా మేము తీసుకుంటలేము. ఇంకా ఫస్ట్ వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకోమని చెప్పి మీ ద్వారా వాళ్ళకి ఒక సూచన అయితే పంపించారు ఫస్ట్ అయితే. లేకపోతే ఆ దుకాణం ఖాళీ అయ్యేటట్టున్నది. ఆ ఇంట్లో ఉన్న నలుగురికి ఒక్కరొకరు గల్లాలు పట్టుకొని కొట్టుకుంటారు. ఒకరు నడుమిరిగింది మొన్ననే పాపం పెద్ద మనిషికి. ఆయన మంచిగా కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు పోయి చూసిర్రు. ఇంకా మిగిలిన కూడా ఇట్లాంటి కొట్లాడుకొని ఏమైనా అయితే మళ్ళీ హాస్పిటల్ చుట్టూ మేమే పోయి చూడాల్సిందే. ఫైనల్గా మొన్న జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో మీరు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ముందు రోజుల్లో మీకు పార్టీలో ఎట్లాంటి ప్రాధాన్యత ఉండబోతుంది? సార్, నేను కాంగ్రెస్ పార్టీ సైనికుడిని. నేను మొదటి నుంచి కూడా ఆశించిన కాన్స్టిట్యున్సీ కాకుండా నా పక్క కాన్స్టిట్యున్సీ ఇచ్చినా కానీ కూడా పార్టీ కోసం పోరాటం చేసినాను. పార్టీ కోసం పోరాటం చేస్తా. పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసమే పోరాటం చేస్తా. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మీదకే నేను పనిచేస్తానని చెప్పి నేను అందరూ కూడా చెప్పేస్తాను. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ సునీతారావు గారు ఉన్నారు. అండ్ గోషామాల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే. మేడం నమస్తే. మహాలక్ష్మి పథకంతో మగవాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఎలా చూస్తారు? ఏంది తమ్ముడు ఇబ్బంది ఎట్లా అంటారు చెప్పండి. నేను సంతోషపడాలి, మగవాళ్ళందరూ కూడా సంతోషపడాలి. ఇప్పుడు వాళ్ళ భార్యలకే కానీ పిల్లలకే కానీ ప్రతి ఒక్కరికి కూడా మహాలక్ష్మి పథకం ఒక ఊరట కదా, మిడిల్ క్లాస్ వాళ్ళకి, పేద ప్రజలందరికీ కూడా ఊరట. కాబట్టి మనం అంటుంది ఏంటి, వాళ్ళందరూ కూడా ఈరోజు 51% ఉన్నాం మేము మహిళలమి. వాళ్ళకన్నా 1% ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. కాబట్టి ఎంతో సంతోషంగా స్వీకరించి ఈరోజు వాళ్ళందరూ తిరుగుతుంటే మాకు ఆనందంగా ఉన్నది. మరి ఆ రోజు ఆటో వాళ్ళు దోసుకు తింటుంటే ఈరోజు ఎగేస్తున్నాడు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ, ఆటో వాళ్ళందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఎగేస్తున్నారు. కానీ ఆ రోజు మరి 100 రూపాయలు మా దగ్గర నుంచి వసూలు చేస్తున్నప్పుడు మేము అదే కన్నీళ్ళు పెట్టుకొని తిరిగినాం కదా. ఒక పూట తినకుండా ఈరోజు మధ్యతరగతి పేద ప్రజలు అందరూ కూడా ఆ రోజు బాధపడిన రోజు ఎందుకు మాట్లాడలేదు ముఖ్యమంత్రి కానీ లేకపోతే కేటీఆర్ కానీ? ఈరోజు సిగ్గుచేటు తమ్ముడు. ఈరోజు ఆహ్వానించాలి ఇట్లాంటి పథకాలని. మహాలక్ష్మి 500 అన్నా సిలిండర్ ఊరటనే, 1000, 1200 ఎక్కడా, 500 ఎక్కడా? సో దాంతోపాటు 2500. సో రేషన్ కార్డులే చేయలేని పరిస్థితి వాళ్ళది. వాళ్ళు మా గురించి మాట్లాడడం, మహాలక్ష్మి స్కీమ్ గురించి మాట్లాడడం సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందుతుంది, బీజేపీ పార్టీ మేము ఒక్కరికని చెప్పలేదు కదా. బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ పార్టీలో పనిచేసినా కూడా వాళ్ళందరూ కూడా ట్రావెల్ చేస్తున్నారు. వీఆర్ హ్యాపీ. ఇంతకుముందు జరిగిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశం, అంటే కాంగ్రెస్ పార్టీ త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయబోతుందని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు జరిగిన సమావేశం దానికోసమే అనుకోవచ్చా? తప్పు అది కాదు. కాకపోతే ప్రక్షాళన చేస్తున్నారు. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కరు ఇన్ఛార్జిని వేశారు. కాబట్టి హైదరాబాద్ సికింద్రాబాద్కి సంబంధించి పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు కాబట్టి వారికి ఇన్ఛార్జిగా ఇచ్చారు ఇక్కడ. సో మాకు సంబంధించి ఈరోజు నియోజకవర్గాలలో మా స్కీమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మేము ఏ విధంగా ముందుకెళ్ళాలి, సో ప్రజల లబ్ధి పొందాలి, ప్రజల మెప్పు పొందాలంటే ఏ విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలి. సో దీంట్లో ఓడిపోయిన అందరూ ఎందుకు ఓడిపోయారనే దానిపైన కూడా అంశం. అదే కాకుండా ఇందులో ఎంతమంది కోవర్డ్స్ ఉన్నారు, సో వేరే దాంట్లో నుంచి కూడా వేరే పార్టీల నుంచి వచ్చి జాయిన్ అయిన తర్వాత మమ్మల్ని ఓడియడము, అంటే ఆ పార్టీకే పనిచేయడము, అంటే పేరుకు మాత్రమే వచ్చి మా దగ్గర జాయిన్ అయింది. సో ఇట్లాంటివన్నీ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. షార్ట్ టైంలో గోషామేళ నాకు రావడము, 20 రోజులలో డివిజన్ ప్రెసిడెంట్స్, అంటే ఇక్కడ కమిటీ లేకుండే, డివిజన్ బ్లాక్ బూత్ వేసుకోవడము. సో ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ ఏంటంటే ఇప్పుడు మాకు 9, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గోషామేళలో 9 ఏళ్ళ నుంచి నిద్రపోయింది. అక్కడ ఎక్కడ కూడా నేను నిజంగా కూడా సీఎం రేవంత్ అన్న గారికి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నేను ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, ఒక ఫైటర్గా నాకు ఆ అవకాశం ఇచ్చినారు అక్కడ నుంచి కొట్లాడమని. వాళ్ళు రాకున్న ఈ సోకాల్డ్ సెల్ చైర్మన్లే కానీ, మైనారిటీకి సంబంధించిన కానీ చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, సోకాల్డ్ ఆస్పిరెంట్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు కూడా పార్టీకి పనిచేయలేరు. మనకు వాళ్ళకి ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు, డిసిప్లినరీ కమిటీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఎట్లాంటి ఎజెండాతో మనం ముందుకు పోవాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలి. సో ఈ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి స్ట్రెంథనింగ్ అండ్ ఫోకసింగ్ ఆన్ అవర్ కమిటీస్, డివిజన్, బ్లాక్, బూత్ ఏ విధంగా పటిష్టం చేయాలి. సో దాన్ని ఇప్పుడు ఉన్న వాళ్ళని ఏ విధంగా మార్చుకొని, అంటే మన కరుడు కట్టిన కార్యకర్తలు ఉన్నారు, యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్యుఐ కానీ, సోకాల్డ్ ఉన్న వాళ్ళు ఎవరు పని చేయలేదు. ఎందుకంటే మొత్తం డేటా, వీడియో షూటు మొత్తం టోటల్గా ఉంది కదా మా దగ్గర. నేను ఎన్ని రోజులు తిరిగాను, ఎంతమంది నాతో తిరిగినారు, ఎంత పని చేసినారు, సో ఫోటోషూట్ కోసం వచ్చి పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో నాకైతే తెలుసు కదా, నాకు ఎవరు పని చేసినారు, ఎవరు పని చేయలేదు, ఎవరు బీజేపీకి వేయించినారు, ఎవరు బీఆర్ఎస్కి వేయించినారు, ఎక్కడెక్కడ ఎవరు అమ్ముడు పోయినారు అనేది నా దగ్గర క్లియర్ డేటా ఉంది. కాబట్టి సో ప్రతి నియోజకవర్గానికి క్యాండిడేట్కి ఆ డేటా ఉంది, ఏ బిఎల్ఏస్ మోసం చేశారు అవన్నిటిపైన కూడా
ఒక రివ్యూ మీటింగ్ అనేది సీఎం గారితో చేసిన తర్వాత అవన్నీ కూడా ఏ విధంగా మేము ముందుకెళ్ళాలి, సో ఏ విధంగా స్టార్ట్ చేయాలి మా నియోజకవర్గాలలో ప్రోగ్రామ్స్, మన ఈ 6 గ్యారంటీకి సంబంధించి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దానిపైన డిస్కషన్ జరిగింది. నామినేటెడ్ పదవుల గురించి ఎక్కడ మాట కూడా రాలేదు. మొన్న జరిగిన ఎలక్షన్లో గోషామాల్లో కొంత స్వల్ప మెజార్టీతోని ఓడిపోయారు. సరే, గెలిపోవటంలోనే సహజం. సునీతారావు ఓడిపోవడానికి గోషామాల్లో కాంగ్రెస్ పార్టీలో కొంత కోవట్లు ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి, నిజమేనా? బయట కోవట్లు అవసరమే లేదు, ఇంటి కోవట్లు ఆ పని చేయకపోతే చాలు. కాకపోతే సోకాల్డ్ ఆస్పిరెంట్స్ అనేటోళ్ళతోటి నాకు ఎవరితో విభేదాలు లేవు. కాకపోతే ఇక్కడ సెల్ చైర్మన్లని వాళ్ళందరూ కూడా ఆస్పిరెంట్స్ అని వేసుకున్న వాళ్ళు మరి ఎవరు పని చేయలేదు ఎందుకు? అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఎట్లాంటి నామినేటెడ్ పోస్ట్ కానీ మెంబర్ కానీ ఇవ్వద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా సీఎం గారిని, పీసీసీ అధ్యక్షులని. ఎందుకంటే కార్యకర్త అనేటోడు నియర్ అర్నిసలు పార్టీ కోసం పనిచేయాలి. ఈరోజు ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా 35 జిల్లాల ప్రెసిడెంట్ చేశాను, మండల్, బ్లాక్, బూత్, డివిజన్ కమిటీస్ చేసిన దాన్ని. నేను గోషామేలో 20 రోజులలో ఈ కమిటీస్ వేయడం జరిగింది. కానీ ఈ కమిటీస్ వేసినా కూడా వాళ్ళందరూ కూడా నామ మాత్రమే పనిచేసినారు. టైము అంటే ఎవరు కూడా క్యాంపెయినింగ్కి రాకపోవడము, ఎవరు తిరగకపోవడము, ఈమె నాన్ లోకల్ అని చెప్పి ప్రచారం చేయడం, వేరే వాళ్ళు ప్రచారం చేయడం ఇచ్చిపెట్టండి, నేను లోకల్ అనే సంగతి వాళ్ళకు కూడా తెలియదు. సో ఇదే సిగ్గు చేయడం చెప్తున్నాను. సి దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. నేను లోకలు, నేను పుట్టింది షాలిబండ, నేను పెరిగింది ఇసమియా బజార్లు అంటే జాంబాగ్ ఏరియా వస్తుంది, జాంబాగ్ డివిజన్ గోషామేల్కి రాదా? సో అవన్నీ కూడా తెలుసుకోకుండా మాట్లాడము, ప్రజలలో అంతా నిత్యంలో ప్రచారం చేయడము, నాకు టికెట్ రాలేదు ఆమెకు వెయ్యొద్దు. సో పార్టీని ఎక్కడైతే కిందకు దిగజార్చి ఈ విధంగా ఓటంపాలు చేసిన వాళ్ళకి ఎవ్వరికి కూడా పదవులు ఇవ్వద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను సీఎం గారిని. ప్రస్తుతం మీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా వ్యాఖ్యలు చేసిండు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లో పడిపోతుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులతో పాటు ఇప్పుడు మీ ఎమ్మెల్యే కూడా వ్యాఖ్యలు చేసిండు. ఎలా చూస్తారు? మా ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తలే. వాళ్ళకి సింగిల్ డిజిట్ వచ్చి డబుల్ డిజిట్ వచ్చి ఆ మాట మాట్లాడితే బాగుంటుండని నేను అనుకుంటా. సింగిల్ డిజిట్ వచ్చిన రాజాసింగ్ మాట్లాడడం తప్పు పడుతున్నా. ఎందుకంటే ఆయన గెలిచిండు కదా అని చెప్పేసి అని ఏదో పెద్ద పట్టం కట్టిందని అనుకోదు. ఆయన ఏమేమి పంచిండు, ఎన్ని పంచిండు అనేది మేము చూసాం అక్కడ. వాట్ హీ హాజ్ డన్ అనేది. కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచలే, కానీ ఆయన పంచిండు. బూతులకు ఇన్ని డబ్బులు ఇప్పుడు బీఆర్ఎస్ఏ కానీ బీజేపీ కానీ విచ్చలవిడిగా డబ్బులు పంచినారు కదా. ఒక ఆడ అభ్యర్థి నిలబడింది, వాళ్ళతోటి డి అంటే డి అని ఏమీ నిలబడినా కూడా కొట్లాడినా నేను. అదే నా నైతిక విజయం. 235 బూతులలో మా పడుకున్న క్యాడర్ని లేపి కూర్చోబెట్టినా చూడు, అది నా నైతిక విజయం. సింగిల్ డిజిట్ వచ్చిన మనిషి ఆ విధంగా మాట్లాడితే ఎట్లా తమ్ముడు? నమ్మేది ఎట్లా? రేపు రాబోయేది కూడా రాజాసింగ్ గారికి నేను మీ వేదికగా చెప్తున్నా, వచ్చేది కాంగ్రెస్ పార్టీయే. మీ బీజేపీకి బాయ్ బాయ్ చెప్తారు తెలంగాణలో. ఎందుకంటే మీరు వేసిన జీఎస్టీలే కానీ వ్యాట్లే కానీ చెప్పుల మీద, చీరల మీద, లాస్ట్కి వస్తే పెన్సిళ్ళ మీద, పాల ప్యాకెట్ల మీద కూడా జీఎస్టీ వసూలు చేస్తున్న మీకు ఈరోజు ఓటు అడిగే అర్హత లేదనుకుంటా. ఒకవేళ మీరు ఓట్లు అడిగినా కూడా ప్రజలు మీ డబ్బులు తీసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజారిటీతోటి కాంగ్రెస్ గెలుస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాం. రైట్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను చూసి కొంత ఆకర్షితులయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి కనబడతా ఉన్నది. మొన్న కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి చేరిన సందర్భం చూసినాం. ఏ పార్టీ నుంచి? కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి చేరారు, బీజేపీ నుంచి చేరారు, మ్యాక్సిమం చాలా లార్జ్ ఎక్స్టెంట్లో ఎంఐఎం నుంచి చేరినారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సోదరిమానులు చేరుతూ చాలా సంతోషంగా, బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు అయితే ఆడవాళ్ళకి ఎప్పుడు మర్యాద లేదని అమ్మాయి ఏడ్చింది కూడా. నిజంగా కూడా బాధాకరం అనిపించింది. అమ్మాయికి నేను అప్పుడే ఒక సెక్రటరీ పోస్ట్ కూడా స్టేట్ బాడీలో సెక్రటరీ పోస్ట్ డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఉత్సాహం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఈరోజు మహిళలు చైతన్యపరుస్తున్నాము, మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. రాబోయే నామినేటెడ్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మా పీసీసీ అధ్యక్షులు పెద్దపీట వేస్తానని చెప్తున్నారు. మహిళలకు ఎప్పుడు కూడా పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. అన్ని విధాలా చూసినా కూడా ఓ ప్రెసిడెంట్, ఒక మేయరు, ఓ జెడ్పీటీసీలను, ఒక ఎంపీటీసీలను అత్యధికంగా చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంటాం. నిన్న కల్వకుంట్ల కవిత కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ, కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకం, కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఉందని చెప్పేసి వ్యాఖ్యలు చేసింది. ఎలా చూస్తారు? కల్వకుంట్ల కవిత 33% మీద ఫస్ట్ మాట్లాడాలి. ఆమె ఓడిపోయింది. 33% వాళ్ళ పార్టీలో ఇంప్లిమెంటేషన్ చేయని ఆమె ఈరోజు మొట్టమొదటిగా మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడు ఆడవాళ్ళని పెట్టాలి వాళ్ళు. ఈరోజు ముఖ్యమంత్రికి ఒక బిడ్డ అయితే సరిపోయానా? ఇంకా వేరే వాళ్ళు లేరా? ఆడవాళ్ళే లేరా? ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో అడక తీసుకుపోయిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి ఎక్కడి నుంచి వచ్చింది?
సత్యవతి రాథోడ్ గారు ఏ పార్టీ నుంచి వచ్చినారు, దానికి ఆమె ఆన్సర్ ఇవ్వాలి. ఫస్ట్ 33% నేమ్ సేకు ఫ్యాషన్ పీరియడ్ చేసి లిక్కర్ స్కామ్ అయినప్పుడు ఆమె మాట్లాడడం హాస్యాస్పదం అనుకుంటా. ఎందుకంటే పెద్దపీట వేయని పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఎంఐఎంతో పాటు బీ టీమ్ అని మేము ఎందుకు అన్నాము. వాళ్ళ డిఎన్ఎల్ వీళ్ళు, వీళ్ళ డిఎన్ఎల్ వాళ్ళు చూసుకున్నారు కాబట్టి ఆమె బయట తిరుగుతుంది తమ్ముడు, లేకపోతే ఈ పార్టీకి ఎప్పుడో జైలు ఎన్నికలు ఉంటుండే. సో ఈ విధంగా ఆలోచించినట్టయితే కల్వకుంట్ల కవిత ఎప్పుడు లేడీస్కి ఇన్స్పిరేషన్ అనేది కాదు. 33% నామకే వాస్తే చేసింది. ఈరోజు వాళ్ళ దగ్గర నేను పోయి ప్రగతి భవన్లో ధర్నా చేసిన, మరి 33% బయటికి రా, మరి మాట్లాడదామంటే చర్చకు ఎందుకు రాలే? ఆ రోజు రాని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా అడిగిన, ఎప్పుడు పెద్దపీట వేయని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కల్వకుంట్ల కవిత మాట్లాడడం నిజంగా కూడా అది హాస్యాస్పదం అనుకుంటా. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీలో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, మీకు తర్వాత ఎట్లాంటి ప్రాధాన్యత లభిస్తుంది అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ? 100% మంచి ప్రాధాన్యత లభిస్తుంది. ఎందుకంటే కష్టపడుతూనే ఉన్నాం. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా 240 ధర్నాలు చేశాను, 20 కేసులు ఉన్నాయి, నాన్ బెయిలబుల్ కేసులు. మా టీం మొత్తం పనిచేసింది. ఈ 2 years 8 months మేము పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎప్పుడు మేము గ్యాస్ ధరలపైన కానీ, పెట్రోల్ డీజిల్ ధరలపైన కానీ, నిత్యావసర సరుకుల ధరలపైన అన్నిటిపైన పోటాపోటీగా మేము పొట్లాడినాం. ఈరోజు టికెట్ నేను ఖైరతాబాద్ నుంచి అడిగినా, గోషామేల్ నుంచి ఇచ్చినా కూడా నేను సీఎం గారి మాటకు నేను ఎప్పుడు జవదాటలేదు, నా హైకమాండ్ మాటకు జవదాటలేదు. కాబట్టి మా అందరికీ పెద్దపీట వేస్తాడు. రాబోయే కాలంలో నేను అనుకుంటాను మా అధ్యక్షుడు అందరికీ కూడా, మహిళలందరికీ కూడా పెద్దపీట వేస్తాడని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. దాంట్లో లేడీస్కి అత్యధికంగా, ఎందుకంటే సోనియా గాంధీ లీడర్షిప్ కింద ప్రియాంక గాంధీ గారు ఆశిస్తున్నారు మహిళలందరికీ కూడా పెద్ద స్థానాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి పొట్లాడే వాళ్ళకు ఖచ్చితంగా పెద్దపీట వేస్తాడు రేవంత్ అన్న అని చెప్పి మాకు నమ్మకం ఉంది.